వరంగల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హన్మకొండ అంబేద్కర్ భవన్లో ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి కూడా, చైర్మన్ సంగం రెడ్డి, సుందర్రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, దళిత సంఘాల నాయకులు, ఆర్డీఓ వాసుచంద్ర, స్థానిక కార్పొరేటర్ స్వరూపారాణి, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, తహసీల్దార్ జి రాజ్ కుమార్ పాల్గొన్నారు. పెంచగలిగితే మేము ప్రభుత్వ జయంతి ఉత్సవాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మా పిల్లల ఆధ్వర్యంలో చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మీరందరూ మా మనల్ని అందించి వచ్చినందుకు మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకొని సాగించారు. ద్వితీయంపి బుద్ధం ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి సురామే. ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, నేను ఇక్కడ కోరేది ఒకటే, ప్రభుత్వం చాలా కార్యక్రమాలు మనకు నిర్వహిస్తుంది. కేవలం దళితులకు, గిరిజనులకు, వెనుకబడినటువంటి తరగతులకు కాదు, ఈ ప్రపంచంకే ఒక మార్గదర్శకుడుగా ఎదిగిన మహానీయుని జయంతి ఉత్సవంలో పాల్గొనడం చాలా సంతోషం. మరి ఇదే స్ఫూర్తితో రాబోయే తరాలకు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విధానాన్ని ఇంకా ఒక చక్కని సాంప్రదాయంతో మనం ముందుకు తీసుకుపోవడానికి అన్ని వర్గాల ప్రజలు అన్నిట్లకు మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. జై భీమ్. ఒక వర్గానికో ఒక కులానికో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకు కొమ్ముకాయడం కాదు. గాంధీ మార్గంలో శాంతియుతంగా మరి రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి ఉత్తమ నేత నేను ముఖ్యమంత్రి గారికి దక్కిందని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఆ ఉద్యమంలో అనేక వర్గాలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అనేక మంది మరి కలిసి రావడం జరిగింది. అందులో మరి మందకృష్ణ కూడా చాలా సందర్భాలలో వచ్చినటువంటి విషయాన్ని సందర్భించి మరి ఆ రాష్ట్రం సరే మనందరం కూడా కలిసికట్టుగా సాధించుకున్నటువంటి రాష్ట్రంలో భారత రాజ్యాంగం నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 ప్రాథమిక హక్కులు ఇచ్చారు. ఒకటి విద్య, ఒకటి వైద్యం. మరి ఈ 2 ప్రాథమిక హక్కులైనటువంటి ఈ రెండింటిని కూడా దేశంలో అత్యధికంగా ఒక పెద్ద రాజ్యాంగం, పెద్ద ప్రజాస్వామ్య దేశానికి అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కావచ్చు, విద్య కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, అన్నిటిని విశ్లేషించుకొని తప్పకుండా ఆ విశ్లేషణాత్మకత కలిపి మీ అందరి జీవితాల్లో కూడా ఉద్యోగాలు రావాలి. చాలామంది కూడా ఉద్యోగార్థులుగా ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి. అదేవిధంగా స్టడీ సర్కిల్ కూడా ఉన్నది మన దగ్గర. దానికి కూడా మరి ఎర్రగడ్డ స్వామి గారు ఉన్నారు, విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి 125 రూపాయలు ఏదైతే చెప్పారో అది చాలా ఉదాహరణ, తప్పకుండా జరగాల్సిందే. నిత్యావసర వస్తువుల ధరలు వాళ్ళు ఎంత పెరిగినా మనం చూస్తూనే ఉన్నాం. మేమందరం కూడా చేస్తాం, అది రావాలని కోరుతూనే ఉన్నాం. కాబట్టి మేము కలెక్టర్ దగ్గరికి ఇక్కడైతే కాదు కానీ అది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ స్టడీ సర్కిల్లో అవి తీసుకుపోవాలి. పుస్తకాల యొక్క రేట్లు పెరిగినాయి, వాటన్ని కూడా పుస్తకాలు విజ్ఞానాన్ని అందించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇంతకుముందు ఒక దళిత బంధు కార్యక్రమంలో కూడా ముందుగా ఇక్కడికి వచ్చే అక్కడికి పోయినాం. నిజంగా ఆనందం కనపడుతుంది ఆ కుటుంబాలల్లో. మరి అటువంటి పథకాలను మనం అందిపుచ్చుకోవాలి, వాటిని కూడా తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ కార్యక్రమం మరి ఈ దేశంలో